హైదరాబాద్ హిట్ అండ్ రన్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యాక్సిడెంట్ జరిపిన స్పోర్ట్స్ కార్ గుంటూరుకు చెందిన బిక్కీ అశోక్ పేరు మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిన్న 2 బైకులను ఢీకొట్టి స్పోర్ట్స్ కారుతో కొందరు యువకులు పరారయ్యారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నెంబరు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గుంటూరు జిల్లా కాటమూరు ప్రాంతానికి చెందిన బిక్కీ అశోక్ పేరు మీద కారు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ హిట్ అండ్ రన్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యాక్సిడెంట్ జరిపిన స్పోర్ట్స్ కారు గుంటూరుకు చెందిన బిక్కీ అశోక్ పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న 2 బైకులను ఢీకొట్టి స్పోర్ట్స్ కారుతో కొందరు యువకులు పరారయ్యారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నెంబరు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గుంటూరు జిల్లా కాటమూరు ప్రాంతానికి చెందిన బిక్కీ అశోక్ పేరు మీద కారు ఉన్నట్లు గుర్తించారు. వారం రోజుల వ్యవధిలోనే ఇటీవల హిట్ అండ్ రన్ కార్ సంబంధించిన కేసులు హైదరాబాద్ లో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు పైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వారం రోజుల వ్యవధిలోనే వరుసగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఈ యొక్క హిట్ అండ్ రన్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే స్పోర్ట్స్ కారు గుంటూరుకు చెందినటువంటి వారిగా గుర్తించడం జరిగింది. నిన్న 2 బైకులను ఢీకొట్టుకుంటూ స్పోర్ట్స్ కారు వెళ్ళింది. అయితే అక్కడి నుండి యువకులు కూడా పరారైనటువంటి పరిస్థితి. కారు నెంబర్ ఆధారంగా చేసుకుని పోలీసులు గుంటూరుకు బయలుదేరారు. అయితే గాయపడ్డటువంటి 3 కూడా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇక గాయపడినటువంటి ఉదయ్, సుష్మాలకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల మాదాపూర్ లోని మెడికోర్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ఉదయ్, సుష్మా అన్న చెల్లెలు వారిద్దరు కూడా తీవ్ర గాయాల పాల్కావడంతో హాస్పిటల్ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటీవల జూబ్లీహిల్స్ లో వరుసగా హిట్ అండ్ రన్ కేసుల పైన కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కారు నెంబర్ ఆధారంగానే దర్యాప్తు చేస్తూ గుంటూరు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. నిందితుడు అశోక్ గా గుర్తించడం జరిగింది కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకొని మరికొంత సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. బిక్కీ అశోక్ పేరు మీదే ఈ స్పోర్ట్స్ కార్ ఉంది. కానీ బిక్కీ అశోక్ తో పాటు ఎంతమంది అందులో ఉన్నారనేది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతను దొరికిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ్ చంద్ర.